హాయ్ హలో నమస్కార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాదా వాణ్ణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో ఈరోజు వచ్చేసి నిన్నటి మ్యాచ్ గురించి అలాగే ఈ రోజు జరగబోయే రెండు మ్యాచ్ల గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దట్ ఛానల్. సో కంటెంట్లోకి వద్దాం ఇంకా. నిన్న ఆర్సీబీకి ఉన్న కేకేఆర్కి మ్యాచ్ జరిగింది. చూసాం ఆర్సీబీ కేకేఆర్ని చిత్తుగా ఓడించింది. సో ఆర్సీబీ హ్యాస్ వాన్ బై 7 వికెట్స్. మ్యాచ్లో వస్తే నిన్న ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీతో మొదలైంది. కింగ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు, చాలా బాగా చేశారు. సో దాంతోపాటు కింగ్ కోహ్లీ, రింకు సింగ్ కూడా చిన్న స్టెప్స్తో వేసి స్టార్ట్ చేశారు. ఇంకా మ్యాచ్లోకి వస్తే పటిదార్ తన కెప్టెన్సీగా ఫస్ట్ మ్యాచ్లోనే టాస్ గెలిచాడు. టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకున్నాడు. సో పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్లో జార్జ్ హెజల్వుడ్ డికాక్ వికెట్తో స్ట్రైక్ చేశాడు. సో ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్. అండ్ దెన్ నరేన్ రహానే పార్ట్నర్షిప్ అనేది మొదలైంది. రహానే 56 31 బాల్స్, నరేన్ 44 26 బాల్స్. చాలా మంచి స్ట్రోక్స్ అయితే ఆడారు. రహానే ఇన్ పర్టికులర్ ఆ పికప్ షాట్స్ కానీ ఆ ఇన్సైడ్ అవుట్ షాట్స్ కానీ చాలా బాగా ఆడాడు. హీఈస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్. అది రహానే. అండ్ నరేన్ కూడా స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా అన్నా మధ్యలో సుయేష్ శర్మ మీద ఒక 4 బౌండ్ 6తో మంచి ఊపు అయితే అందుకున్నాడు. అండ్ 10 అవర్స్ వరకు స్కోర్ 1 నాట్ 7 అయితే రీచ్ అయింది. 10th లాస్ట్ బౌలర్ హర్షిక్ దర్సాలం మన నరేన్ వికెట్ తీశాడు. అక్కడి నుంచి ఆర్సీబీ బౌలింగ్ అనేది కంబ్యాక్ చేసింది. ముఖ్యంగా కృణాల్ పాండ్యా తన లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి అంటారు కదా, లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి డాష్ ఆ బౌలింగ్తో మన కేకేఆర్ని ఉక్కిరి బిక్కిరి చేసేసాడు. ఫస్ట్ రహానే వికెట్తో స్టార్ట్ చేశాడు. తర్వాత మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై వెంకటేష్ అయ్యర్ని బౌల్ చేశాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్ కూడా బౌల్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు కృణాల్ పాండ్యా. అందుకే తనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. సో దాంతోపాటు సుయేష్ శర్మ కొన్ని రన్స్కి వెళ్ళాడు, కానీ కెప్టెన్ పటిదార్ తను బ్యాక్ చేసి మళ్ళీ తీసుకొచ్చాడు. అండ్ హీ పెయిడ్ ఆఫ్. రసల్ వికెట్ తీశాడు. ఇప్పుడు ఆ టైంలో రసల్ వికెట్ కానీ తీయకపోతే 15-20 రన్స్ ఎక్స్ట్రా ఉండేవేమో మేబీ. ఎండ్లో రఘువంశీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓ క్యామియో 30 ఆఫ్ 22 బాల్స్. సో గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్ ఇన్ దిస్ ఐపీఎల్. అండ్ డెత్ బౌలింగ్లో ఎస్డిఆర్ లివింగ్స్టన్ కూడా చాలా బాగా వేసాడు. 2 అవర్స్. హెజల్వుడ్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, 4 hours 2 for 22. ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్. అండ్ ఈ టీమ్ కాంబినేషన్లో ఏమో జస్ట్ భువనేశ్వర్ కుమార్ మిస్ అయ్యాడు. మేబీ హీఈస్ హ్యావింగ్ సమ్ నిగిల్స్. సో దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఆన్ హిమ్. అందుకే భువనేశ్వర్ కుమార్ని కూర్చోబెట్టారు. మేబీ నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతో భువనేశ్వర్ కుమార్ మళ్ళీ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ వాట్ అబౌట్ కేకేఆర్ బ్యాటింగ్. అండ్ ఆర్సీబీ చేజింగ్కి వచ్చేసరికి కోహ్లీ, సాల్ట్ చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. సాల్ట్ ఎస్పెషల్లీ వైభవ్ అరోరాకి ఫస్ట్ బాల్లే కవర్ డ్రైవ్తో స్టార్ట్ చేశాడు. దెన్ మన కోహ్లీ స్ట్రైట్ 6తో స్పెన్సర్ జాన్సన్కి వెల్కమ్ చెప్పాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పవర్ ప్లేలోనే వచ్చాడు. వెంటనే సాల్ట్ తన మీద అగ్రెషన్ చూపించాడు. 20 runs ఆఫ్ వరుణ్ చక్రవర్తి ఇస్ ఎ మ్యాచ్ టర్నింగ్. తను ఎప్పుడైతే టేక్ డౌన్ చేశారో ఇంకా మిగతా బౌలర్స్ కూడా ఇంకా గివ్ అప్ ఇచ్చేశారు. ఎస్పెషల్ నరేన్ చాలా బాగా వేశారు బౌలింగ్ కూడా. హీ టుక్ ద వికెట్ ఆల్సో. హీ టుక్ ద వికెట్ ఆఫ్ దస్ పర్టికల్. అండ్ వరుణ్ చక్రవర్తి గేవ్ ద బ్రేక్ త్రూ బై టేకింగ్ వికెట్ ఆఫ్ సాల్ట్. అప్పటికే మ్యాచ్ సగం అయిపోయింది. పవర్ ప్లేలో 80 runs వచ్చాయి కాబట్టి ఇంకా అక్కడితో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో తర్వాత వచ్చిన పటికల్ కొద్దిగా స్లోగా స్టార్ట్ చేశాడు. ఒక బౌండరీ కొట్టాడు. చాలా మంచి టైమింగ్ కుదిరింది ఆ బౌండరీకి. సో అక్కడితో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ నరేన్ బౌలింగ్లో నరేన్ టేక్ డౌన్ చేద్దాం అనుకున్నాడు. డీప్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో కానీ ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ అయితే పాతుకుపోయాడు. సరే తను ఏవైనా సరే లాస్ట్ వరకు ఉందామని ఫిక్స్ అయిపోయాడు. తర్వాత వచ్చిన రజిత్ పటిదార్ మంచి క్యామియో. 16 బాల్ 34 మ్యాచ్ ఇంకా మొత్తం డిసైడ్ చేసాడు. తర్వాత వచ్చిన లివింగ్స్టన్ 6 బౌండరీతో మ్యాచ్ ఫినిష్ చేసేసాడు. సో ఇది ఫ్రెండ్స్ మ్యాచ్ సమ్మరీ అయితే. అండ్ ఫైనల్లీ ఆర్సీబీ 7 వికెట్స్తో గెలిచారు. ఐపీఎల్కి మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ మన బ్రహ్మానందం ఒక సినిమాలో పడుకుంటాడు కదా, స్పెట్స్ పెట్టుకొని నవ్వుతూ పడుకుంటాడు. సో అలా పడుకొని ఉంటారు నిన్న. సో ఇన్ అండ్ అవుట్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ ద ఐపీఎల్. అండ్ ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి గైస్. దాని గురించి చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ కున్న ఆర్ఆర్కి మధ్యలో మ్యాచ్ ఉంది. మన ఉప్పల్ గ్రౌండ్లో ఉంది. సో దాని గురించి చూద్దాం. వెన్యూ వచ్చేసి ఉప్పల్లో, హైదరాబాద్లో. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 170 175 ఉంది. అది ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుంటే, రీసెంట్ ఐపీఎల్స్లో చూసుకుంటే ఇది 200+ ఉంటుంది. సో మనం చూసాం రీసెంట్ స్టైన్స్ ఉప్పల్ గ్రౌండ్ అనేది ఫుల్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది, ఫ్లాట్ పిచ్ ఉంటుంది. అండ్ డైమెన్షన్స్ కూడా చాలా చిన్నవి. సో ఎనీ స్కోర్ ఈజ్ నాట్ సేఫ్ హియర్.
లాస్ట్ ఇయర్ మనం చూసాం ఎస్ఆర్హెచ్ ఐపీఎల్కి రెవల్యూషన్గా తీసుకొచ్చారు. ప్రతి మ్యాచ్ ఆ అగ్రెసివ్ స్టార్ట్ అనేది వచ్చింది హెడ్ అభిషేక్ కాంబినేషన్లో. సో ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 270 అని కొట్టారు ఎస్ఆర్హెచ్. పిచ్ ఏమో ఆబ్వియస్లీ బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. చేజింగ్గా ఓపెనింగ్ ఫస్ట్ బ్యాటింగ్ అనే అంశానికి వచ్చేసరికి ఇది డే గేమ్, 3:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో డ్యూ ఎఫెక్ట్ అయితే అంతే ఉండదు. కాకపోతే గ్రౌండ్ డైమెన్షన్స్ అనేవి చాలా చిన్నవి కాబట్టి స్కోర్ డిఫెండ్ చేయడం చాలా కష్టం అవుతుంది. బట్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ బ్యాట్ ఫస్ట్, ఇఫ్ యూ స్కోర్ సమ్ స్కోర్స్ అబౌట్ 230 or 240, then you can defend it. But scores around 200 might not be enough on this wicket. So టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ అంటే బౌలింగ్ ఫస్ట్ అంటాం, ఎందుకంటే డైమెన్షన్స్ బట్టి చేంజ్ చేయొచ్చు. బిసిట్స్ కూడా 6 వెళ్తాయి. సో హెడ్ టు హెడ్ రికార్డ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ 11 గెలిస్తే ఆర్ఆర్ 9 గెలిచింది. సో ఎస్ఆర్హెచ్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఆన్ దిస్. ఇంకా ప్రాబబుల్ 11 చూద్దాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ తో మొదలు పెడదాం. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ కాంబినేషన్ అలా ఉంచారు. హెడ్ అభిషేక్ శర్మతో ఓపెన్ చేస్తారు. ఇంకొక డైనమిక్ ప్లేయర్ని యాడ్ చేశారు, తనే ఇషాన్ కిషన్. తను కూడా నెంబర్ 3లో స్లాట్ ఇన్ అవుతాడు. తన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, హెన్రిచ్ క్లాసన్ ఉన్నాడు. సో టాప్ 5 is looking settled and very explosive. To add power to it, they can bring in Kamindu Mendis, the left-hander from Sri Lanka. He could be the finisher for them along with Abhinav Manohar. If you want some spin, and you can add Jampa in place of Kamindu Mendis and someone like Sachin Baby or Aniket Verma in that sixth slot. That is an option you have. And Captain Pat Cummins will bat at 8. He is more than a capable player at 8. మనం చూసాం తన కేకేఆర్ ఆడినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్ అయితే కొట్టాడు. సో నెక్స్ట్ రాహుల్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి. ద బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్ అని నేను అనుకుంటున్నాను ఏంటంటే మొహమ్మద్ షమీకి ఉన్న జైస్వాల్ వికెట్ కానీ మొహమ్మద్ షమీ పవర్ ప్లేలో తీయగలిస్తే సరే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ వీళ్ళు మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉనాద్ కట్ని లేదా సిమర్జిత్ సింగ్ని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ప్రాబబుల్ 11 ఆఫ్ ఎస్ఆర్హెచ్. కీపింగ్ క్లాసింగ్ చేస్తాడు. అండ్ ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఉన్నాడు. అండ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఉన్నాడు. ఇఫ్ దే వాంట్ దే కెన్ బ్రింగ్ ఇన్ జంపా యాజ్ అనదర్ లెగ్ స్పిన్నింగ్ ఆప్షన్. అండ్ కమింది మెండిస్ ఉంటే తను 2 చేతులతో కూడా లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ బోత్ హ్యాండ్స్తో కూడా బౌలింగ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డితో మనం బౌలింగ్ కూడా వేయించవచ్చు. దే కెన్ గివ్ 2 to 3 hours ఎవ్రీ మ్యాచ్. సో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇది ఎస్ఆర్హెచ్ 11కి వచ్చేసరికి. నెక్స్ట్ ఆర్ఆర్ 11 చూద్దాం. ఆర్ఆర్ 11లో మనం చూసేది ఏంటంటే ఇప్పుడు రియాన్ పరాగ్ ఫస్ట్ 3 మ్యాచెస్ కెప్టెన్గా ఉంటాడు. అంటే శాంసన్ ఓన్లీ బ్యాటింగ్ ఆడతాడు, ఫీల్డింగ్ చేయడు. తన ఫింగర్ సర్జరీ అయిందిగా, సో దానివల్ల. అండ్ వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్తో టాప్ 4 చాలా హెవీగా ఉంది. అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ కూడా. మనం చూసాం జైస్వాల్ గురించి తెలుసు, తన రికార్డ్ తెలుసు, తను ఎలాంటి ప్లేయరో మనం చూసాం. అంటే చెప్పాను కదా, షమీక్ ఉన్న జైస్వాల్కి ఈజ్ ద మస్ట్, చాలా మంచి కంటెస్ట్ అయితే ఉంటుంది. జైస్వాల్ కానీ మన షమీ చేసిన పవర్ ప్లే ఓవర్స్ కానీ సీఆఫ్ చేశాడా, జైస్వాల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటువంటి ప్లేయర్. పైగా హైదరాబాద్ గ్రౌండ్ కూడా ఫుల్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి జైస్వాల్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సంజు శాంసన్ కూడా హైదరాబాద్లో చాలా మంచి రికార్డ్ ఉంది. తనకి 50+ యావరేజ్ ఉంది, 180+ స్ట్రైక్ రేట్ ఉంది హైదరాబాద్లో. సో సంజు శాంసన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఆల్సో. అండ్ నితీష్ రాణా కేకేఆర్ ఆడాడు, ఇయర్ ఆర్ఆర్ తీసుకున్నారు, మంచి లెఫ్ట్ హ్యాండర్, నెంబర్ 3లో. వచ్చిన మొమెంటం క్యారీ ఆన్ చేయగలడు, వికెట్స్ పడితే తను మళ్ళీ ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలడు. సో హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. నెక్స్ట్ రియాన్ పరాగ్ ఫస్ట్ 3 మ్యాచెస్ కెప్టెన్గా ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తనకి బ్రేక్ త్రూ ఐపీఎల్గా మారింది. తన ఇండియా టీంలో కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వల్లే వచ్చాడు. సో హీఈస్ అనదర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. నెంబర్ 4లో చాలా మంచి సిక్సెస్ అయితే కొడతాడు. స్పిన్ ఫాస్ట్ ఏ బౌలర్ అయినా సరే టేక్ డౌన్ చేయగల సత్తా ఉన్నవాడు. సో నెక్స్ట్ హెట్మేర్. They have shown some faith in Hetmyer. They retained him. They left some players like Chahal, Ashwin, Butler, but they have retained Hetmyer. So Hetmyer needs to play good. అండ్ ధ్రువ్ జురెల్ని కూడా రిటైన్ చేసుకున్నారు. ధ్రువ్ జురెల్ చాలా మంచి పిక్, కీపింగ్ చేస్తాడు, డౌన్ ద ఆర్డర్ మంచి మంచి హిట్స్ కొడతాడు. సో ధ్రువ్ జురెల్ కూడా మంచి పిక్. మేబీ దే విల్ గో విత్ శుభం దుబే at 7. అంటే తను బౌలింగ్ వేయకపోవచ్చు, కానీ బ్యాటింగ్ హెట్మేర్, ధ్రువ్ జురెల్ తర్వాత ఫినిషింగ్ ఎవరు అంటే వనింద హసరంగాని నమ్మొచ్చా అంటే చెప్పలేం, తన బ్యాటింగ్ ఎంతవరకు ఆడతాడు. సో దే హ్యావ్ టు గో ఇన్ విత్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. అండ్ శుభం దుబే మేబీ దేర్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. అండ్ దెన్ బౌలర్స్లో వనింద హసరంగా, ఆర్చర్, దేశపాండే,
సందీప్ శర్మ. వెరైటీ ఉంది వీళ్ళ బౌలింగ్ లో. అనింద్ హజరంగా లెగ్ స్పిన్ వేస్తాడు. ఇఫ్ దే వాంట్ దే కెన్ బ్రింగ్ ఇన్ తీక్షణ ఆల్సో, హూ విల్ ఆల్సో ప్లే బౌల్ ఇన్ పవర్ ప్లే ఆల్సో. బట్ మన ఉప్పల్ గ్రౌండ్ లో స్పిన్ అయితే పెద్దగా తిరగదు బాల్. మనం చూసాం ఐపీఎల్ వెన్యూస్ లో స్పిన్నర్స్ కి ఎక్కడైనా వరస్ట్ ఎకానమీ రేట్ ఉంది అంటే అది మన ఉప్పల్ స్టేడియంలోనే. సో ఐ డోంట్ థింక్ తీక్షణ విల్ ప్లే. మేబీ ఫరూకీని తీసుకురావచ్చు, లేదా ఆకాష్ మధ్వాల్ డెత్ లో మంచి బౌలింగ్ వేస్తాడు, వాడిని తీసుకురావచ్చు, తనని తీసుకురావచ్చు మేబీ. అండ్ జఫ్రా ఆర్చర్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనకు తెలియదు. రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి స్పెల్స్ వేశాడు, ఇండియన్ సిరీస్ లో కూడా మంచి స్పెల్స్ వేశాడు, కానీ హీ మైట్ గో ఎక్స్పెన్సివ్. ఒకప్పుడు ఆర్చర్ లా కనిపించట్లే, కానీ పేస్ అయితే వేస్తున్నాడు, 150+ పేస్ వేస్తున్నాడు, దట్ డెడ్లీ బౌన్సర్ ఉంది. సో ఆర్చర్ ఈస్ గోయింగ్ టు బి కీ ఫ్యాక్టర్ ఇన్ ఆర్ఆర్ బౌలింగ్. అండ్ సందీప్ శర్మ ప్రతి ఇయర్ లాగే తను మంచి ఓపెనింగ్ బౌలర్. ఇన్ స్వింగ్ చేస్తాడు, అవుట్ స్వింగ్ చేస్తాడు, హై 120s మిడ్ 130s లో పేస్ వేస్తాడు. పేస్ అంత ఉండదు, కానీ చాలా జిఫీ బౌలర్. అంటే బాల్ నువ్వు అనుకున్న దానికంటే ఫాస్ట్గా వస్తుంది, స్కిడ్డీ బౌలర్. అండ్ స్లో బాల్స్ కూడా ఉంటాయి. తుషార్ దేశపాండే పవర్ ప్లేలో వేస్తాడు, లాస్ట్ ఇయర్ సిఎస్కే ఆడాడు. సో అప్పుడప్పుడు ఎక్స్పెన్సివ్ అవుతాడు, బట్ హీ కెన్ టేక్ దట్ పవర్ ప్లే వికెట్స్. హీఈస్ గోయింగ్ టు బి క్రూషియల్ పిక్. అంటే అక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విల్ డెఫినెట్లీ టేక్ ఆన్ హిమ్. సో తను ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది చూడాలి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి చెప్పాను ఆల్రెడీ, తీక్షణ తీసుకోవచ్చు, కానీ స్పిన్ ఉండకపోతే తీక్షణ తీసుకుంటే ఉపయోగం ఉండదు. సో ఐ థింక్ దే విల్ గో విత్ ఫరూకీ, ద లెఫ్ట్ ఆర్మ్ వేరియేషన్, ఆర్ ఎల్స్ దే కెన్ ఆల్సో గో విత్ మధ్వాల్. ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్ పిచ్ ఫుల్ బ్యాటింగ్ డెక్ అని. సో మధ్వాల్ని యాడ్ చేసుకోవడం వల్ల దాని డెత్ బౌలింగ్ లో మంచి యార్కర్స్ చేయగలడు, వైడ్ యార్కర్స్ చేయగలడు. సో అది చూడొచ్చు. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు చెప్తానంటే, ఆర్ఆర్ నుంచి ఎస్ఎస్వి జైస్వాల్ పిక్ చేస్తా. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి మన నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్ గా ఆస్ట్రేలియాలో ఆడాడు, సెంచరీ కొట్టాడు. సో హీ హాస్ బీన్ దట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్ నౌ. ఆ ఎక్స్పీరియన్స్, తనకున్న ఎక్స్పెక్టేషన్స్ తో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్కి వస్తున్నాడు. సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ నుంచి ఐపీఎల్ కి చాలా డిఫరెన్స్ అయితే చూస్తాం నితీష్ కుమార్ రెడ్డిలో. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ క్లాసన్ కూడా 23 crores తో తను రిటైన్ చేసుకున్నారు. సో తను మిడిల్ ఆర్డర్ లో స్పిన్ ని ఎలా కొడతారో మనందరికీ తెలుసు. అలాగే పేస్ బౌలింగ్ కూడా, పికప్ షాట్స్ కానీ, ఆ పుల్ షాట్స్ కానీ, ఆ స్ట్రైట్ గా ఆ లాఫ్టెడ్ షాట్స్ కానీ చాలా బాగా ఆడతాడు క్లాసన్. సో ఇట్ విల్ బి హై స్కోరింగ్ రౌండ్. కనీసం 200+ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చేజింగ్ టీం కూడా గెలొచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ప్రిడిక్షన్ వచ్చేసరికి, ఇఫ్ ఆర్ఆర్ బౌలింగ్ అనేది బాగా వేస్తే ఆర్ఆర్ గెలొచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్ ఫైర్ పవర్ లో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఐ విల్ బ్యాక్ ఎస్ఆర్హెచ్. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ గోయింగ్ టు విన్. ఈ రోజు 2 మ్యాచ్లు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ క్లాసికో, సిఎస్కే వర్సెస్ ముంబై. ఇదేంటంటే మన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ రైవల్ ఉంటది. చాలా పురాతనమైన రైవలరీ ఇది. రెండు బెస్ట్ టీమ్స్, రెండు ఇక్కడ 5 ట్రోఫీస్, ఇక్కడ 5 ట్రోఫీస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ కాంటెస్ట్. చూద్దాం, ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ వెన్యూ స్టాట్స్ తో మొదలు పెడదాం. ఎక్కడ చెన్నైలో జరుగుతున్న మ్యాచ్, చెపక్ లో అంత హై స్కోరింగ్ ఉండకపోవచ్చు, మేబీ స్పిన్నర్ ఫ్రెండ్లీ ఉండొచ్చు. మనకి యాజువల్ గా ఎప్పుడు చూస్తాం. పైగా ఉన్న గ్రౌండ్స్ లో చెపక్ గ్రౌండ్ కొద్దిగా డైమెన్షన్ విధంగా కూడా చాలా కొద్దిగా పెద్ద గ్రౌండే. సో స్పిన్నర్స్ విల్ ప్లే ఏ పార్ట్. మ్యాచ్ 7:30 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేది 175 to 180 ఉంది. పిచ్ కూడా స్పిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే ఆ జూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ లైట్ లో బాల్ ఇంకొద్దిగా మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. సో విన్ ద టాస్, చూస్ ద బాల్, దిస్ విల్ బి గుడ్ ఫర్ ఎనీ టీమ్. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ వచ్చేసరికి ముంబై కొద్దిగా ఎడ్జ్ ఉంది. సిఎస్కే 17 గెలిచారు, ముంబై 20 గెలిచారు. సో ఇట్ ఈస్ వాట్ అబౌట్ ద వెన్యూ స్టేట్స్. నెక్స్ట్ ప్రాబుల్ 11 చూద్దాం. సిఎస్కే ప్రాబుల్ 11, గైక్వాడ్ కెప్టెన్. ఐదర్ రవీంద్ర ఆర్ కాన్వే ఆడతారు. ఇఫ్ ధోని డోంట్ వాంట్ టు కీప్, దెన్ కాన్వే విల్ ప్లే అండ్ హీల్ కీప్ ద వికెట్స్. దట్ ఈస్ వన్ థింగ్. ఐ థింక్ ధోని is fit enough to keep the wickets. So I think Ravindra will start ahead of Conway. ఎందుకంటే రవీంద్ర రీసెంట్ గా మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. తన నుంచి మనం 1 or 2 hours కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రుతురాజ్ గైక్వాడ్ ఈసారి వన్ ఆఫ్ ద మెయిన్ కంటెండర్స్ ఫర్ ఆరెంజ్ కేప్. సో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర ఓపెన్ చేస్తారు. నంబర్ 3లో దే కెన్ go with Tripathi. He is very experienced player in the IPL format. He is one of the IPL players. Tripathi మనకి మంచి స్ట్రైక్ రేట్ తో ఆడతాడు. సో హీ కెన్ టేక్ ఆన్ ద స్పిన్నర్స్ యాజ్ వెల్ యాజ్ పవర్ ప్లే లో ఇన్సైడ్ షాట్స్ కానీ మంచి షాట్స్ కొడుతుంటాడు. సో హీ విల్ బి నెంబర్ 3. అండ్ 4లో దుబే వస్తాడు.
దుబే మంచి ఫినిషర్, స్పిన్నర్స్ని మనకు తెలుసు ఎలా కొడతాడు, పెద్ద బై సిక్స్లో మిడ్ ఆన్ కవ్ కార్నర్లో పెద్ద బై సిక్స్లు కొడతాడు. సో దుబే ఇస్ ద నెంబర్ 4 అండ్ ఇఫ్ గివెన్ ఛాన్స్ ఈ కెన్ బౌల్ 1 or 2 hours. అండ్ నెంబర్ 5 వచ్చేసరికి కొద్ది డిబేట్, హూడా, విజయ్ శంకర్ ఎవరో ఒకరు ఆడొచ్చు, లేదా ఎక్స్ట్రా స్పిన్ కావాలి అనుకుంటే దే కెన్ గో విత్ నూర్ అహ్మద్, ఎనీథింగ్ అండ్ దే కెన్ టేక్. అండ్ నెంబర్ 6, 7, 8 వచ్చేసరికి జడేజా, శామ్ కరణ్ అండ్ ఎంఎస్ ధోని ఉంటారు. మేబీ ఎంఎస్ ధోని మరి కిందకు ఉండొచ్చు, మేబీ హీ కెన్ బ్యాట్ అప్ ఆల్సో అకార్డింగ్ టు సిచ్యువేషన్. లాస్ట్ 2-3 hours ఉన్నాయి, 5 wickets పడ్డాయంటే దాన్ని ధోని కెన్ కమ్. దట్ ఈస్ వాట్ అబౌట్ ధోని. అండ్ జడేజా రీసెంట్గా T20s రిటైర్మెంట్ ఇచ్చాడు, కానీ పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, డెత్లో బౌలింగ్ వేయగలడు, అండ్ బ్యాటింగ్లో కూడా క్లచ్ మూమెంట్స్లో జడేజాని మనం బిలీవ్ చేయొచ్చు, భరోసా ఖచ్చితంగా ఉంచవచ్చు జడేజా మీద. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ప్లేయర్ జడేజా. క్లచ్ సిచ్యువేషన్స్లో తను ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ దే బ్రాట్ ఇన్ అశ్విన్, మళ్ళీ అశ్విన్ చెన్నైకి తిరిగి వచ్చాడు. తెలుసు చెన్నై పిచ్ స్పిన్కి అనుకూలంగా ఉంటుందని. సో దే ట్రై టు గో విత్ ఎక్స్పీరియన్స్, అందుకే అశ్విన్ తీసుకున్నారు. అండ్ విత్ ఇండియన్ బౌలర్స్ దే హ్యావ్ అన్షుల్ కంబోజ్ అండ్ ఖలీల్ అహ్మద్. బోత్ కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే, బోత్ విల్ స్వింగ్ ద బాల్. ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ టైమ్ ఆప్షన్ ఉంటుంది. అన్షుల్ కంబోజ్ రీసెంట్గా వన్ ఆఫ్ ద మనకి బ్రేక్ త్రూ సీజన్స్ అయ్యే రంజీల్లో. సయీద్ ముస్తక్ అలీ కావచ్చు, రంజీ ట్రోఫీ కావచ్చు, అన్షుల్ కంబోజ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా ముంబై ఇండియన్స్లో ఆడాడు. సో హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి ఇఫ్ పతిరానా ఇస్ ఫిట్, ఐ థింక్ దే విల్ గో విత్ పతిరానా. ఇఫ్ హీ హ్యాస్ సమ్ నిగిల్స్ దెన్ like to like replacement Nathan Ellis is there. So in both of them anyone can come in the 11 as the impact player. This is what about CSK 11. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 11 చూద్దాం. హియర్ కమ్స్ ముంబై. ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రైడ్ కారణంగా బ్యాన్ అయ్యాడు 2 matchesకి. సో ఇది ఒక మ్యాచ్ ఉంది, సో హీ విల్ నాట్ ప్లే. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ చేస్తాడు. అండ్ బూమ్రా ఈజ్ ఆల్సో అండర్ ఇంజరీ కన్సర్న్, సో బూమ్రా కూడా ఆడకపోవచ్చు. అండ్ ఓపెనింగ్ వస్తే రోహిత్ శర్మ, రియన్ రికిల్టన్ వస్తారు. అండ్ వన్ డౌన్ విల్ జాక్సన్ కూడా 5 crores తెచ్చుకున్నారు. రికిల్టన్ మంచి ఫామ్లో ఉన్నాడు, రీసెంట్గా కొన్ని ఛాంపియన్షిప్లో కూడా చాలా చక్కగా ఆడాడు. అంతకుముందు SC T20లో కూడా తనే హైయెస్ట్ రన్ గెటర్ అనుకుంటా మేబీ. చాలా మంచి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది. రోహిత్ శర్మ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి వచ్చేసరికి చాలా చక్కని ఇన్నింగ్స్లో ఆడాడు, అగ్రెసివ్గా ఉంటాడు. ఆల్రెడీ వన్డేలోనే తను అగ్రెసివ్గా ఉంటాడు అంటే ఇంకా T20లో మనం చెప్పనవసరం లేదు, తను అగ్రెసివ్గా ఆడతాడు. అండ్ నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, మనకు తెలుసు నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఊరికనే అయిపోరు. సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ IPL. తనకున్న రేంజ్ ఆఫ్ షాట్స్ ఇంకా IPLలో ఎవరికి ఉండకపోవచ్చు మేబీ. నెక్స్ట్ తిలక్ వర్మ 5 ఈజ్ కొద్దిగా తన ప్లేస్ కాకపోవచ్చు, అంటే ఒకప్పుడు IPLలో తన నెంబర్ 5లోనే స్టార్ట్ చేశాడు, అలాగలా నెంబర్ 3కి వచ్చాడు. మేబీ నెంబర్ 3 ఇస్ బెస్ట్ స్లాట్ ఫర్ హిమ్. కానీ ఈ టీంలో విల్ జాక్సన్ మళ్ళీ మీరు నెంబర్ 5, 6 తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా కనిపించకపోవచ్చు. సో తిలక్ వర్మ విల్ బ్యాక్ at 5 I think. If Bumrah is fit, then they can depend on Bumrah in the bowling. If Bumrah fit గా లేకపోతే మాత్రం బోల్డ్ దీపక్ చహర్ మీద చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నెంబర్ 6కి వచ్చేసరికి నమందిర్ అండ్ రబిన్ మీన్స్ ఇద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు, లేదు ఇద్దరు కూడా ఆడొచ్చు, చెప్పలేము. అంటే మేబీ if they want they can bring someone like Robin Means as an impact player. He can also keep the wickets. So నెంబర్ 7 వచ్చేసి శాంట్నర్ కూడా లాస్ట్ ఇయర్ చెన్నైకి ఆడాడు, సో చెపక్లో ఆడాడు. హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ రీసెంట్గా న్యూజిలాండ్ కెప్టెన్ కూడా అయ్యాడు. హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. తన ఫామ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. స్లోగా వేస్తాడు, పేస్ వేరీ చేస్తాడు, బ్యాటింగ్ కూడా పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. సో శాంట్నర్ at 7. నెంబర్ 8, ఇఫ్ హార్దిక్ ఈజ్ అవైలబుల్, హార్దిక్ విల్ బి దే. ఫస్ట్ మ్యాచ్ హార్దిక్ లేడు కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ హార్దిక్ దే గోన్ గో విత్ సమ్మన్ లైక్ రాజంగత్ బావా. ఈజ్ ఆల్సో మీడియం పేస్ బౌలర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ సత్యనారాయణ రాజు మన తెలుగు అతనే, ఆంధ్రాకి ఆడుతుంటాడు, తను కూడా మీడియం పేస్ వేస్తాడు, బ్యాటింగ్ ఆడతాడు. సో లైక్ రిప్లేస్మెంట్ ఫర్ హార్దిక్ పాండ్యా. అండ్ బౌలింగ్ వచ్చేసరికి దీపక్ చహర్, కరణ్ శర్మ, బోల్ట్ అండ్ దీపక్ చహర్ పవర్ ప్లేలో వేస్తారు. ఇట్ ఈస్ అంటే బోల్ట్ వర్సెస్ గైక్వాడ్, దట్ ఈస్ ద వాచ్ టు మ్యాచ్. అంటే ఆ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఖచ్చితంగా చూడొచ్చు మనం. దీపక్ చహర్ కూడా చెన్నైలో ఆడాడు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ముంబైకి వచ్చాడు. సో ఆ రైవలరీ అనేది ఉంది. కరణ్ శర్మ లాస్ట్ ఇయర్ మనకి చూసాం RCBలో ఆడాడు, ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ చాలా ఆడాడు. సో హీ విల్ బి దట్ లోన్ స్పిన్నర్ ఐ థింక్, విత్ అలాంగ్ విత్ శాంట్నర్.
They can also bowl few hours from Will Jacks and Tilak Varma if they want. And someone like Arjun Tendulkar can fit in this 11 in the form of impact player. Ashwini Kumar తను కూడా లెఫ్ట్ ఆర్మ్ పేస్ వేస్తాడు. విఘ్నేష్ పుత్తూర్ దట్ అంటే లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ తను. ఇప్పటివరకు రంజీల్లో కూడా ఏం ఆడలేదు, కానీ ముంబై స్కోరింగ్ టీం తన్ని చూశారు. మేబీ మా అందరికీ తెలిసిందే ముంబై స్కోరింగ్ టీం గురించి. సమ్మన్ లైక్ హార్దిక్ పాండ్యా కేమ్ ఫ్రమ్ దట్, బూమ్రా కేమ్ ఫ్రమ్ దట్, సూర్యకుమార్ యాదవ్ దే ట్రస్టెడ్ ఇన్ హిమ్, దే పిక్డ్ హిమ్ ఫ్రమ్ కేకేఆర్. సో ముంబై స్కోరింగ్ టీం గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో విఘ్నేష్ పుత్తుని కూడా తీసుకున్నారు. మేబీ దే సా సంథింగ్ ఇన్ హిమ్. దిస్ ఇస్ వాట్ అబౌట్ ముంబై 11. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ విల్ బి ఆబ్వియస్లీ రోహిత్ శర్మ రీసెంట్ గా కంప్లీట్ అయిన ఛాంపియన్షిప్ కూడా మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. సో హీ హాజ్ నథింగ్ టు లూజ్. ఆల్రెడీ టీ20కి రిటైర్మెంట్ కూడా ఇచ్చేసాడు. తను పెర్ఫామ్ చేసినా చేయకపోయినా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికే తగ్గదు. సో తనకు పెద్దగా పోయిందే లేదు. హీ విల్ బి ఫ్రీ ఫ్లోయింగ్. ఆ బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది కాబట్టి రోహిత్ శర్మ విల్ టేక్ ఆన్ దెమ్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి గైక్వాడ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. హీ ఈస్ ద కెప్టెన్. హీ షుడ్ పెర్ఫామ్. లాస్ట్ ఇయర్ కొన్ని పెర్ఫార్మెన్సెస్ అంటే క్రంచ్ మ్యాచ్ల్లో తను పెర్ఫామ్ బాగా చేయలేదు. మేబీ హీ వాంట్ టు రెక్టిఫై దట్. అండ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఐ విల్ గో విత్ చెన్నై. మనకు ఆల్రెడీ తెలుసు ముంబై ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు గెలదు. అది పక్కన పెడితే హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా లేడు. ఆ బౌలింగ్లో మేబీ ఆ పవర్ ప్లే సీ ఆఫ్ చేస్తే అంత బౌలింగ్ డెప్త్ కూడా ఏం కనిపించట్లేదు. బ్యాటింగ్ ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఐ థింక్ ఐ విల్ గో విత్ చెన్నై. దట్ ఈస్ వాట్ అబౌట్ టుడేస్ ప్రిడిక్షన్స్. ఓకే గైస్, ఇంతవరకు చూసుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.